హాయ్, ఐఎమ్ డాక్టర్ నవీన్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఇవాళ మనం బ్రాంకియల్ ఆర్టరీ ఎంబలైజేషన్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. మీరు అక్కడ యారో మార్క్ చూసినట్లయితే మనం అల్ట్రాసౌండ్ ఇమేజ్లో మనం బ్లడ్ వెజిల్ అనేది చూపిస్తున్నాం. ఫీమోరల్ ఆర్టరీ పంక్చర్ ద్వారా చిన్న సూది ద్వారా మనం బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ బ్లాక్ కలర్లో ఉన్నది వెజిల్. ఇమీడియట్గా పంక్చర్ చేశాను అండ్ ఇలా బ్లడ్ అనేది జస్ట్ 1 to 2 cc మనకు బయటకు వస్తుంది. అలా సెక్యూర్ చేసుకోవాలి. మనం నీడిల్ని పంక్చర్ చేసిన నీళ్ళని బయటకు తీసేసి ప్లాస్టిక్ వాస్కులర్ షీత్ అనేది మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రొసీజర్లో ఎటువంటి మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఓపెనింగ్ అనేది జస్ట్ ఒక చిన్న నీడిల్తోనే వెళ్ళాము. మనం నిక్ అనేది అంటే జస్ట్ బ్లేడ్ కూడా యూస్ చేయకుండా మనం ఆ షీత్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. వైర్ అనేది లోపల గైడ్ వైర్ లోపలే ఉంటుంది. ఇలా షీత్ని ఓవర్ ది గైడ్ వైర్ మనం లోపలికి పంపించి సెక్యూర్ చేసుకుంటాము. సో ఇంకా ఫర్దర్గా బ్లడ్ లాస్ అనేది ఏముండదు. మనం ఎన్ని అవర్స్ ప్రొసీజర్ చేసినా సరే అది బ్లాక్ అవ్వకుండా మనం ఇంజెక్షన్ అనేది ఇస్తూ యాంజియోగ్రామ్ చేసుకుంటూ మనం ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు మనం ఫ్లో అనేది కూడా చెక్ చేస్తాము. బ్యాక్ ఫ్లో ఎలా ఉంది, బ్లడ్ వెజిల్స్లో బ్లడ్ కరెక్ట్గా ఉందా లేదా లూమెన్లో అనేది అలా బ్లాక్ ఫ్లో ఇచ్చి ఆస్పిరేట్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. యూజువల్గా ఈ కేస్ వైజ్ డీటెయిల్స్కి వస్తాయండి. యంగ్ పేషెంట్ 38 years ఫీమేల్. చాలా కామన్గా మనం ఇండియాలో టీబీ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఒక 8 years హిస్టరీ ఉందండి టీబీ అనేది. ఆ ఏజ్ నుంచి ఆమెకు టీబీ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల బ్లడ్ అనేది ఎక్కువ లాస్ అనేది జరుగుతూ ఉంది. అంటే మనకు దగ్గినప్పుడు గల్లలో రక్తం పడడము, వాంతులు అవ్వడం జరుగుతుంది. యాంజియోగ్రామ్లో చూసినట్టయితే మనం రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అండి, ఇది రైట్ లంగ్ లెఫ్ట్ లంగ్ యారోస్ చూపిస్తున్నాం. వైజ్ బ్లడ్ వెజిల్స్ అనేవి అబ్నార్మల్గా బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి బ్లడ్ వెజిల్స్. మనం ఇప్పుడు పార్టికల్స్ అనేవి ఇస్తాము. ఎంబలైజింగ్ ఏజెంట్స్ అంటే మనం బ్లాక్ చేయడానికి కొన్ని ఏజెంట్స్ అనేది ఇచ్చాక మనకు బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయింది. పేషెంట్కి రైట్ సైడ్ లంగ్లో ఎక్కువ ప్రాబ్లం ఉందండి. ఇది మేజర్ వెజిల్ టార్చస్ వెజిల్ బిఫోర్ ఎంబలైజేషన్ అనేది కంప్లీట్ అయ్యాక మనం ఫర్దర్గా ఉన్న టార్చస్ వెజిల్స్ అనేది మనం అబ్జర్వ్ చేయలేము. ఇక్కడ చూడండి, స్టంప్ మాత్రమే ఉంది. ఇలా మనం 90% ఆఫ్ ప్రొసీజర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఏ పేషెంట్కి మళ్ళీ రికరెన్స్ అనేది లేదండి. థ్యాంక్ యూ. ఇప్పుడున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ బ్రాంచ్ అండి. మీరు ఏ ఊళ్ళో ఉన్నా, ఏ హాస్పిటల్లో ఉన్నా సరే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా మనకి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది మీ కన్సర్న్డ్ ఫిజిషియన్ అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ.